వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతపురం వేదికగా రాయలసీమ రీజియన్ బీసీ గలం పేరుతో నిన్న ఒక సభను నిర్వహించి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఇష్టం వచ్చినట్లు విమర్శించారు. ఎవరైతే దశాబ్దాల కాలంగా బీసీలకు బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారో, అడుగడుగున అణచివేతకు గురి చేస్తున్నారో వాళ్ళే కనిపించారు నిన్న ఆ సభలో. ముఖ్య అతిథిలో లేకపోతే విశిష్ట అతిథిలో ఆత్మీయ అతిథిలో పేర్లు ఏమైనా పెట్టుకున్నా వీళ్ళందరూ ఎవరంటే రాయలసీమలో బలహీన వర్గాల హక్కులని, బలహీన వర్గాల స్వాతంత్రాన్ని దశాబ్దాల కాలంగా ఈ గడ్డపైన అణచివేసిన దుష్ట శక్తులు లేదా వాళ్ళ వారసులు. వీళ్ళు బీసీ గలం వినిపిస్తారంట. మాకు ఏమనిపించిందంటే జగన్మోహన్ రెడ్డి బీసీల పైన విషం కక్కడానికి ఉపయోగించిన తన సొంత సైన్యంగా అనిపించింది అది. దీంట్లో ఈ సభలో ముఖ్య అతిథి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విశిష్ట అతిథి ఎవరంటే అనంత వెంకటరామరెడ్డి, ఇంకా ఆత్మీయ అతిథులు ఎవరంటే ఎమ్మెల్సీ శివరామరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వై విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, నైరుతి రెడ్డి, వజ్రా భాస్కర్ రెడ్డి. వీళ్ళంతా కలిసి బీసీ గలం వినిపించినారు అనంతపురం కేంద్రంగా. ఎట్లయితే ఇది బీసీ గలం ఆ వేదిక మీద మీరు కూడా ఫోటోల్లో చూసింటారు. నేను ఈ పేర్లన్నీ ఏడో ఎత్తుకొచ్చుకోలే, సాక్షి పేపర్ చూసి రాసుకున్నా. ఇప్పుడు నిన్న వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్, ఇది వైసీపీ తరఫున ఇచ్చిన ప్రెస్ నోటు. దీంట్లోనే ముఖ్య అతిథి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇట్లా వీళ్ళందరూ బీసీ గలం వినిపించినారంట. మనం ఆ గలాన్ని వినాలంట. అంటే వైసీపీకి అధికారం పోయి 2 ఏళ్ళు గడిచినా 11 సీట్లకే పరిమితం చేసిన, ఇంకా వాళ్ళ ఆలోచనల్లో ఎలాంటి మార్పు రాలేదు. వాళ్ళ అగ్రవర్ణ దురహంకారం ఎంతమాత్రము తగ్గలేదు అనేదానికి నిన్నటి సభే ఒక పెద్ద ఉదాహరణ. దీన్ని మనం ఎట్లా చూడొచ్చంటే జగన్మోహన్ రెడ్డి బలగం, రాయలసీమ రెడ్ల దళం, వినిపించని బీసీ గలం. 3 ముక్కల్లో నిన్నటి సభ గురించి చెప్పాలంటే ఇది. జగన్మోహన్ రెడ్డి బలగం వీళ్ళే. నేను ఇప్పుడు చదివినానే పేర్లన్నీ వీళ్ళే. జగన్మోహన్ రెడ్డి బలగం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకో. రాయలసీమ రెడ్ల దళం, వినిపించని బీసీల గలం. ఇది క్లుప్తంగా నిన్న వైఎస్ఆర్సీపీ రాయలసీమ బీసీ గలం పరిస్థితి అని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. దాంట్లో బ్యాక్డ్రాప్లో చూస్తే ఒకవైపు మహనీయుడు అంబేద్కర్ గారి ఫోటో, దానికి ఇంకొంచెం ఆ పక్కన పోతే తొలితరం మహాత్ముడు జ్యోతిబా పూలే ఫోటో, వాళ్ళిద్దరి పక్కన జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఈ పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటో. అంటే జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మహాత్మా జ్యోతిబా పూలే, అంబేద్కర్కి ఈనాటి ప్రతిరూపాలని వైసీపీ భావిస్తూ ఉందా?
విదేశీ విద్యకు చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారి పేరు పెడితే అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్కు వారసుడా? అమరావతిలో జ్యోతిబా పూలే మెమోరియల్ ఏర్పాటు చేయడానికి, విగ్రహం పెట్టడానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 10 ఎకరాలు భూమి కేటాయిస్తే దాన్ని రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి పూలే వారసుడా? మరి ఏ రకమైన సంకేతాలను వీళ్ళు ప్రజల్లోకి పంపించాలని వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు వేసుకొని సభ పెట్టారో సమాధానం చెప్పాలని నేను వైసీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. బీసీల గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో బీసీలకు విపరీతమైన న్యాయం జరిగిందని మాట్లాడినారు వక్తలందరూ. ఏమి న్యాయం జరిగిందంటే బీసీలను తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న బీసీ నాయకులపైన దాదాపు 360 మంది పైన కేసులు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇది బీసీలకు జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు. అట్లాగే తోట చంద్రయ్య, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య లాంటి బీసీ నాయకులతో పాటు దాదాపు 76 మందిని జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో అతి దారుణంగా కిరాతకంగా గొంతులు కోసి చంపిన వైసీపీ దుర్మార్గమైన పరిపాలన వీళ్ళందరికీ బీసీల రక్షణగా కనిపించిందా? రక్షణ ఇచ్చే పరిపాలనగా కనిపించిందా? దాడులు 2540 మంది బీసీ నాయకులపైన, బీసీలపైన, బీసీల మహిళలపైన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో దాడులు జరిగాయి. స్థానిక సంస్థల్లో 34% ఉన్న బీసీ రిజర్వేషన్లను 24% కుదించింది జగన్మోహన్ రెడ్డి కాదా? దీనివల్ల దాదాపు 6000 మందికి పైగా 1680 మందికి దక్కాల్సిన పదవులు బీసీలకు దక్కకుండా పోయిన మాట వాస్తవమా కాదా? మరి ఇదంతా వీళ్ళు బీసీలకు చేసిన మేళ్ళు అనుకుందామా? బీసీల గొంతు కోసిన వాళ్ళు, బీసీల పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించిన వాళ్ళు, బీసీల హక్కులను అభివృద్ధిని అడుగడుగున అణిచివేసిన వాళ్ళు ఈరోజు బీసీల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు అవునా కాదా? ఒక్కసారి ఆలోచన చేయమని నేను ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరు వీళ్ళందరూ? వీళ్ళందరినీ బీసీలు అందామా? బీసీల మేలుగోరే వాళ్ళు అందామా? బీసీల కంటే ఎక్కువ వీళ్ళే ఉన్నారు కదా నిన్న సభలో. మరి వీళ్ళందరినీ బీసీ గలం వినిపించిన నాయకులుగా మనం చెప్పాలనా? ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక మీటింగ్ పెడితే దాంట్లో కూడా ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, ఆత్మీయ అతిథులు అంతా మీరే ఉంటే వైసీపీ రెడ్ల పార్టీ కాకుండా బీసీల పార్టీ ఎట్లా అవుతుందో సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడేమో రాష్ట్రాన్ని 3 రెడ్లకు అప్పచెప్పా. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డికి అప్పచెప్పి రాష్ట్రాన్ని అంతా దోచేసిరి. ఇప్పుడేమో మళ్ళీ వీళ్ళే తగుదనమ్మా అంటూ బీసీల సభల్లో జగన్మోహన్ రెడ్డిని పొగుడతారు, చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారు. ఎవరు వీళ్ళందరూ అంటే వీళ్ళే. మళ్ళా ఒకే సామాజిక వర్గం పెత్తనం అధికారంలో ఉన్నా, ప్రతిపక్ష హోదా లేకపోయినా, వైసీపీ రంగులో ఉన్నది, వైసీపీ మొత్తం నిండుకున్నది ఒకే సామాజిక వర్గం, అది రెడ్ల సామాజిక వర్గం అని మేము ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజు. కాబట్టి ఇది బీసీల సభ కాదు. ఇది మీరు
అవాకులు చవాకులు పేలడానికి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, తెలుగుదేశం పార్టీని దుమ్మెత్తిపోయడానికి ఇట్లాంటి సభలు పెట్టుకుంటే మిమ్మల్ని ఎట్లా విశ్వసిస్తారు జనం? ముఖ్యంగా బీసీలు. గత ఎన్నికల్లో ఏకపక్షంగా బీసీలు తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి పట్టం కట్టిన విషయం వాస్తవం అవునా కాదా? ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. బీసీలను అడుగడుగున ముందుకు నడిపిస్తున్న పార్టీ, రాజకీయ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎన్డీఏ కూటమిలో జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ బీసీల సంక్షేమానికి, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు బీసీ సప్లాన్ను ఏ విధంగా నాశనం చేశారో చూసాం. ఈరోజు బీసీ సప్లాన్ను మేము అమలు చేస్తూ ఉన్నాం. అదే రకంగా మీరు తగ్గించిన 10%, 1680 మందికి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పదవులను ఈ రాష్ట్రంలో హరించిన బీసీ రిజర్వేషన్ల కుదింపును సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అది ఆ కృషి జరుగుతూ ఉంది, ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏకసభ్య కమిషన్ వేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరించడానికి గల అవకాశాలను పరిశీలన చేయమని, చట్టబద్ధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ప్రభుత్వానికి మార్గదర్శనం చేయమని బీసీ కమిషన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇది. మీరు చేసిన అన్యాయాలు, మీరు చేసిన అఘాయిత్యాలు, మీరు ఆ తోట చంద్రయ్యను అతి కిరాతకంగా గొంతుకోసి చంపితే ఆ బీసీ నాయకుడి పాడమోసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదంటారా? ఆ తోట చంద్రయ్య కొడుకు ఉద్యోగం ఇస్తామంటే శాసన మండలిలో మీరు అడ్డుపడితే మళ్ళా శాసనసభకు తీసుకొచ్చి బిల్లు పాస్ చేసిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మేము బీసీలకు న్యాయం చేస్తున్నామా? మీరు చేశారా? ఎవరైనా ఈరోజు నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రమ్మనండి, మేము మాట్లాడతాం. ఎవరి కాలంలో ఏం జరిగిందో, బీసీలకు అడుగడుగున అన్యాయం చేసి అణచివేసి ఈరోజు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు లేదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏదైనా తెలుగుదేశం పార్టీనే బీసీలకు న్యాయం చేస్తుంది, తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు పురోభివృద్ధి సాధ్యపడుతుంది, తెలుగుదేశం పార్టీ వల్లనే బీసీలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని మళ్ళీ ప్రకటిస్తూ, ఈ రాయలసీమలో తరతరాలుగా దశాబ్దాల కాలంగా బీసీలను, దళితులను, మైనార్టీలను, బడుగు బలహీన వర్గాలను అణచివేస్తున్న దుర్మార్గమైన సామాజిక వర్గం ఆటలు ఇక చెల్లుబాటు కావు, భవిష్యత్తులో కానీయమని కూడా ఈ సందర్భంగా మేము ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాం.